బాపట్లకి టీడీపీ కావాలా వైసీపీ కావాలా? టీడీపీనే కావాలి. ఎందుకండి టీడీపీ? టీడీపీ అంటే అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు గారికే సాధ్యం. అదేవిధంగా బాపట్లలో నరేంద్ర వర్మ గారు చేసిన సేవా కార్యక్రమాలు కానీ, మరి ఉద్యోగాలు కానీ, ఆయన చేసే సహాయం కానీ, గుడులకి చర్చిలకి మసీదులకి పిల్లల పుస్తకాలు, హెల్త్ బాగోని వాళ్ళకి హెల్ప్ చేయడం, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేను ఉన్నాను అని పరుగులెడతారు. కాబట్టి ఈసారి బాపట్ల టీడీపీకి అవకాశం ఉంది. నరేంద్ర వర్మ గారు ఎమ్మెల్యే అవుతారని చెప్పేసి మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఎంత మెజారిటీ రావచ్చు? దాదాపు 20,000 మెజార్టీతో తప్పకుండా గెలుస్తారు నరేంద్ర వర్మ గారు. మరి జగన్ పరిపాలన బాగలేదా? జగన్ పరిపాలన అంటే జగన్ ఒక ఛాన్స్ అని అందరూ ఇచ్చారండి. ప్రత్యేకంగా ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను ఉన్నది వాస్తవాలు మాట్లాడాలి. దళితుల పక్షపాతిని నేను అన్నాడు, దళితులకి నేను తోడుగా ఉంటానన్నాడు. అంబేద్కర్ విదేశీ విద్యను కొనసాగిస్తానన్నాడు. మరి వాళ్ళకి నేను అండదండలుగా ఉంటానన్న జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు. 5 సంవత్సరాల్లో ఎస్సీలని ఎంత ఇబ్బందులు పెట్టాడో మా అందరూ తెలుసు. కేవలం దళిత ఓటులతోనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఇక్కడ దళిత ఓట్లతోనే కోన రఘుపతి గారు ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయ్యి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షపాతిని అన్న జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడు. ఇక్కడ కోన రఘుపతి గారు దళితులకు బాపట్ల ఎంపీ టికెట్ ఇవ్వడం చారిత్రాత్మక తప్పిదమని కోన రఘుపతి గారు అన్నారు. ఇవి రెండు ప్రతిదీ ఎస్సీ అన్న ప్రతి ఒక్కరు టాలీ చేసుకున్నారు. కాబట్టి రేపు రాబోయే 13వ తారీఖు మే 13వ తారీఖు ఎలక్షన్కి అందరూ తెలుగుదేశం పార్టీకే మేము ఓటు వేస్తాం. తెలుగుదేశం పార్టీనే గెలిపిస్తాం. నరేంద్ర వర్మ గారినే మేము శాసనసభకు పంపిస్తాం.